హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ తీక్షణ్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో బిర్యానీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అలానే ఈరోజు తీక్షణ్ వాళ్ళ అత్త స్టైల్ బిర్యానీ చూసేయండి. బిర్యానీ అంటుంది, ఆడ కర్రీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కాదండి, ఫస్ట్ ఆనియన్స్ని డ్రీ ఫ్రై చేసుకుంటూ చికెన్ కర్రీ చేస్తుందండి. ఆనియన్స్ డ్రీ ఫ్రై అవ్వడం చాలా లేట్ కదండి, అందుకని చికెన్ కర్రీ పెట్టుకుంటూ ఆనియన్స్ డ్రీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందండి. కాజు కూడా పక్కన పెట్టేసుకుందండి. చికెన్ కర్రీ దాదాపు కంప్లీట్ అయిపోతుంది అనగా మా బాబు ఏడుపు వినపడిందండి. ఎందుకు ఏడుస్తున్నాడో అని అక్కడికి వెళ్తే మా బాబుకి హెయిర్ బాగా పెరిగిందని వాళ్ళ పాప జుట్టు కడుతుందండి. నేను కడితేనే వాడు జుట్టు వేసుకోడండి. అలాంటిది ఆ పిల్ల వేస్తే వాడు ఊరుకుంటాడు. నాకు వద్దు అని ఏడుస్తున్నాడు. వాడు వద్దంటున్నాడు కదా, కాముగా ఉండండి అని అంటే, అత్త వాడి హెయిర్ బాగుంది, నేను పిల్లకేస్తాను, ఒక ఫోటో తీయత్తా అని అంటది. వాడేమో వద్దని ఏడుస్తున్నాడు. ఆ టైంలోనే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కూడా బాగా కడిగేసింది. చికెన్లోకి కేజీన్నర చికెన్ అండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, రెండు మూడు నిమ్మకాయలు బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి 20 నిమిషాలు. ఆ 20 నిమిషాల గ్యాప్లో కూడా బియ్యం కడిగేసి దాంట్లో లైట్గా మసాలాలు వేసేసి పక్కన పెట్టేసిందండి. పక్కన పెట్టేసి ఏమైనా ఊరుకుంటుందా? రావదిన ఒక 15 నిమిషాలన్నా నాతో మాట్లాడుదురా అంటే, ఉండు పిల్లలు ఆడ ఆకలి టైం అవుతుంది, బిర్యానీ దమ్ పెట్టేసినామంటే కంప్లీట్ అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాంలే అని అనిందండి. సరేలే వదిన, కానీ స్టార్ట్ చేయి, మా బాబు కూడా తినిపించేసి పడుకోబెడతానని చెప్పేసి బిర్యానీ స్టార్ట్ చేసేసిందండి. 2 కేజీలు బియ్యము, కేజీన్నర చికెన్ అండి. వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నామండోయ్. 2 కేజీలు పడేంత గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్, నెయ్యి కూడా వేసిందండి మా వదిన. ఆల్ మిక్స్డ్ మసాలాలు వేసింది. ఆనియన్స్ దోరగా వేయించిన తర్వాత 4 చీల్చి మిరపకాయలు వేసింది. అల్లం పేస్ట్, లైట్గా మసాలాలు వదిన అంటే సరే లైట్గా మసాలా వేసింది. ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలు కదండి, మావాడు ఇంకా చిన్నపిల్లాడు, బిర్యానీ ఘాటుగా ఉంటే తినలేడు కదా, అందుకే లైట్గా వేసుకున్నామండి. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. మా వదిన మంచి వదిన, లైట్గానే వేసిందండి మసాలాలు కదా. ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ దాంట్లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు గప్చుప్. ఇంకొక పొయ్యి మీద రైస్ను పెట్టేసి ఉడకబట్టిన తర్వాత ఉడకనట్టుగా ఉంచేసి పక్కన పెట్టుకుందండి. అంతలోకి దమ్ పెట్టిందని చికెన్ కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఈ రైస్ని దాంట్లో వేసేసి మూత పెట్టేసి బరువు పెట్టాలని చెప్పి రోకలు పెట్టిందని దాని మీద బరువు ఉంటుందని బాగా దమ్ పట్టుకొని అన్నం బాగా ఉడికిద్ది అని చెప్పి పెట్టేసిందండి. రోకలు పెట్టింది ఎందుకు అనుకున్నారు, అందుకేనండోయ్. ఆ గ్యాప్లోనే ఆమె స్పీడ్గా చేస్తుంటేనే పిల్లలు ఆకలి అన్నాడు. మావోడొచ్చి అత్త బిర్యానీ అని ముద్దుగా అడుగుతున్నాడండి. అంత ముద్దుగా అడిగితే మా వదిన ఊరుకుంటుందా? బిస్కెట్లోకి అద్దుకొని తినీకే టమోటా సాస్. ఎవరన్నా టమోటా సాస్ వేసుకొని తింటారండి? మా బాబు స్పెషల్గా వేసుకొని తింటున్నాడు చూడండి. బిస్కెట్లోకి టమాటా సాస్ అద్దుకొని తింటున్నాడు.
ఇంకా ఫైనల్గా ప్లేట్ తీసేసి కొత్తిమీర, ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కాజు, పుదీనా వేసి నెయ్యి కూడా వేసిందండి. ఫైనల్గా గుమ్మలాడుతుందండి. భలే కలర్ఫుల్గా ఉంది కదండి. మా బాబుని అడుగుదాం, చూద్దాం రండి బిర్యానీ ఎలా ఉందో. చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ ఎవరింటికి వచ్చినావా నువ్వు? అత్త దగ్గరికి వచ్చినావా? బిర్యానీ బాగుందా? తిన్నావా? సూపర్ అను, చెప్పు. సూపర్ ఉందా? అవేం తింటున్నావు? బిస్కెట్ ఇంకేమి ఇచ్చింది? కాము ఇచ్చిందా? తింటున్నావా? మనం ఇంటికి పోము ఇప్పుడు. ఈడే ఉంటావా? రేపు స్కూల్ బస్ లేదు నీకు? లేదా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.